ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానం, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథం 43:2. అగ్ని, దాని మధ్యలో వెలువడే జ్వాలలు దేనినైనా దహించి బూడిద చేయును. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు క్షేమమును కలిగించువాడు మన ప్రభువే. నిర్గమకాండములోనే పొదను గూర్చిన భాగములో అగ్ని మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారి విషయంలో రాజు కోపము రగులుకొని అగ్ని ఏడంతలై వారిని దహించి వేయుటకు ప్రయత్నించిన అగ్ని వాసన కూడా రాకుండా దేవుడు అందులో నుండి వారిని కాపాడెను. దేవుడు ఎవరికి తోడయుండునో వారు అగ్ని లాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినను దేవుడు వారిని అందులో నుండి క్షేమముగా నడిపించగలడు. అలాంటి భక్తుల జీవితములను గురించి పరిశుద్ధ గ్రంథములో మనము చదవగలము. నూతన నిబంధన సంఘము కూడా ఆరంభము నుండి నేటి వరకు ఎన్నో భయంకరమైన ఎదిరింపులు, పోరాటములు, హింసల మధ్యలో దేవుడు తన సంఘమును కాపాడుచున్నాడు. వాక్యం వినుచున్న ప్రియులారా, నేడు నీ జీవితంలో కూడా అగ్ని లాంటి పరిస్థితుల గుండా వెళుచున్నవేమో. నీ దేవుడు అగ్ని బలమును చల్లార్చి నిన్ను సురక్షితముగా వెలుపలికి రప్పించును. దిగులు చెందక విశ్వాసముతో నీ అడుగులు ముందుకు వేయుము. నీ ప్రభువే నీకు తోడయుండి నిన్ను నడిపించును. ప్రభు కృప నిన్ను బలపరచునుగాక. ఆమెన్.